10 మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. ఆకలి బాధ, అన్నం విలువ తెలిసిన వాళ్ళకి అది సాధ్యమవుతుంది. అలాంటి మంచి ఆలోచన దృక్పథం కలిగిన గొప్ప నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి. దాదాపుగా 3 ఏళ్ల క్రితం ఆదిలాబాదు గడ్డపై నిత్యాన్నదానానికి ఆయన శ్రీకారం చుట్టారు. దానిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ వద్ద ప్రతిరోజు వందలాది మంది ఆకలి తీరుస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. అయితే ఇటీవలే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విధించిన కోడ్ కారణంగా నిత్యాన్నదానం కొద్ది రోజుల పాటు నిలిచిపోయింది. మళ్ళీ ఇటీవల కోడ్ ఎత్తివేయగానే తిరిగి ప్రారంభించారు కంది శ్రీనివాసరెడ్డి. తన ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు వందలాది మందికి భోజనం పెడుతూ అందరి అభినందనలు ఆయన అందుకుంటున్నారు. అక్కడ భోజనం చేసిన వాళ్ళంతా అన్నదాత సుఖీభవ అంటూ కంది శ్రీనివాసరెడ్డిని తమ నిండు మనసుతో దీవిస్తున్నారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ ఆశీర్వచనాలు అందిస్తున్నారు. గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమంకై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికే కై పిడికిలి